నేను మీ తన్నీరు విజయ్ని మాట్లాడుతున్నాను. రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా చీరాల అసెంబ్లీ స్థానానికి పోటీలో ఉన్నాను. నేను అభ్యుదయ భావాలు కలిగిన యువతగా ముందుకొచ్చాను. మన చీరాల నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది, ప్రజల హక్కులకి భంగం కలుగుతుంది. మూడోది, అసైన్మెంట్ రికార్డుల్లో పేద ప్రజల పేర్లు అయితే ఉన్నాయి కానీ భూములు ఉన్నాయి అని చెప్పేసి వాస్తవంగా అయితే వారి దగ్గర లేవు. నాలుగోది, మన సముద్ర సంపద చీరాల నియోజకవర్గంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర సంపద మొత్తం పెట్టుబడిదారులు, రాజకీయంలో ఎవరైతే డబ్బులు వెచ్చించి గెలుస్తారో వారే తీసుకొని వారే ధనవంతులు అవుతున్నారు కానీ పేద ప్రజలకైతే అది వాస్తవంగా అందడం లేదు. వాస్తవానికి అది సముద్ర సంపద అనేది చీరాల నియోజకవర్గ ప్రజలకే చెందాలి. ప్రజా పరిశ్రమలు స్థాపించి వైట్ రేషన్ కార్డుదారులకు ఆ సంపద దక్కేటట్టు ఏర్పాటు చేయాలి. ఆ విధానం అయితే జరగట్లేదు చీరాల్లో. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇసుక సహజసిద్ధంగా మనకి ఏర్పడిన వనరులు సృష్టిపరంగా ఆ ఇసుక వనరుని వారు ఇష్టానుసారంగా వారు దోచుకోవటం అనేది జరుగుతుంది. ఈ ఇసుక దోచుకోవడం ద్వారా మనకి భూగర్భ జలాలు అనేవి అడిగంటిపోయింది. అంతకుముందు చీరాల నియోజకవర్గంలో ఎక్కడ కానీ తోగినా కానీ మంచి వాటర్ వచ్చేది, తాగడానికి ఉపయోగపడేది. ఇప్పుడు పూర్తిగా వాటర్ అనేది అడుగంటిపోయింది. అంటే వాటర్ సమస్య అనేది వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇసుక దోపిడీ. వారు విలాసవంతమైన జీవితాలను అనుభవించడానికి సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక సంపదను దోచుకుంటున్నారు. రేపు 13వ తారీఖు మన చీరాల నియోజకవర్గ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల పోటీల్లో ఎవరున్నారంటే పక్క జిల్లాలలో కూడా వచ్చారు. 4 బస్తాలు డబ్బులు తీసుకొని వచ్చారు. మన చీరాల నియోజకవర్గంలో ఉన్న గతంలో 2 సార్లు చేసిన వారు కూడా పోటీలో ఉన్నారు. ఆ ప్రజెంట్ చేసిన వారు కూడా వారి తనయుడు పోటీలో ఉన్నారు. వీరు ఏం చేశారని చూసుకుంటే మనకి ప్రభుత్వ కార్యాలయాల్లో 4-1B రికార్డులు అంటే ప్రభుత్వ అధికారులు నిర్వహించాల్సిన విధులు, చీరాల నియోజకవర్గ పౌరులకు అందాల్సిన హక్కులు, వారు పొందాల్సిన సేవలు ఆ రికార్డుల్లో ఉంటవి. అలాంటి రికార్డులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ స్థానికంగా గతంలో కలిసిన ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వారు రాజకీయంగా లబ్ధి పొందటానికి, సంపదను దోచుకోవటానికి ఈ విధంగా చేశారు. ప్రజల్ని గత 75 సంవత్సరాల నుంచి అజ్ఞానంలోనే ఉంచి ఓటుకి నోటు అనే విధానం ద్వారా ప్రజల్ని ప్రతినిత్యం మోసం చేస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. మోసపూరితంగా ప్రజల్ని ఆర్థికంగా చితికిపోయేలా చేసి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి ఓటుకి 500, 2000 లేదా 5000 ఆశ చూపి వారిని 5 సంవత్సరాలు దోచుకుంటున్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసినప్పటికీ మా తలరాత ఇంతేలే అని చెప్పేసి సర్దుకుపోతున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలో మేము హెచ్చరిస్తున్నాము. మా పోరాటాలు ప్రజల్లోనే ఇకపైన ప్రజా కోర్టులు పెట్టి తక్షణ న్యాయం చేసే విధంగా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎవరైతే ధనాన్ని వెచ్చించి ఓటర్లు అంటే వాళ్ళు భారతదేశ పౌరులు, వారిని రాజకీయ కూలీలుగా మార్చి రోజుకి 100 1 క్వార్టర్ మందు ఇస్తున్నారు. వారి విలువలను దిగజార్చే విధంగా చేస్తున్నారు. ప్రమాణం చేసిన విధంగా మీరు నామినేషన్ వేసేటప్పుడు ప్రమాణం ఏం చేస్తున్నాం? మనం ఎలాంటి ప్రలోభాలకు గురి చేయము. మేము రాజ్యాంగబద్ధంగా పోటీలో నిలబడుతున్నామని చెప్పి ప్రమాణం చేసి బయటకు వచ్చిన తర్వాత
కులాల వారిగా, మతాల వారిగా, పార్టీల వారిగా విడగొట్టి వారికి మీ జెండాలను ఇచ్చి మీ జెండాలు కూలీలుగా మోపించుకొని వారికి 100 రూపాయలు 300 మందు అనేవి పంచుతున్నారు. ఇవి చట్టరీత్యా చాలా చాలా ప్రమాదకరం. రాజ్యాంగం అనేది అందరికి ప్రసాదించిన హక్కు. రాజ్యాంగం ప్రకారం ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. అలాంటి విధానం లేకుండా మీరు కనీస నిబంధనలు పాటించకుండా కిరాయి మనుషుల్ని వెంబడేసుకొని అదే మీకు జనబలంలాగా జనానికి చూపిస్తూ మీరు కూడా అదే భ్రమలో ఉంటున్నారు. ఇది ఎంతో కాలం శాశ్వతం కాదు. ప్రజలు అంత అమాయకులు కాదు. చీరాల నియోజకవర్గంలో పార్టీలకి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా ప్రజలు ఉంటారు. ఆ ప్రజలు నివురుగప్పిన నిప్పులు లాంటి వారు. ఏదన్నా ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటారు. వారికి ఇప్పుడు రిఫార్మ్స్ పార్టీ తరఫున వారికి ఒక అవకాశం వచ్చింది. మేము ఎన్నికల్లో నిలబడ్డాము. మా ఎన్నికల గుర్తు కరెంటు స్తంభం. మీరు కరెంటు స్తంభానికి ఓటేయండి. ఈ ఇసుక దోపిడీదారులని, సముద్ర సంపద దోపిడీదారులని, ఈ అసైన్మెంట్ భూములు దోచుకున్న వారు అంత చూస్తాము. అంతేకాకుండా వాటిని రికవరీ చేసి ప్రజలకు పంచుతాము. ఇది మటుకు ఖచ్చితంగా చేస్తాము. మీరు ఇప్పుడు దాకా చూశారు కాబట్టి ఎన్నో రాజకీయ నాయకులను చూశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలోకి రాండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలని చెప్పేసి రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి నేను ప్రజలకి తెలియజేస్తున్నాను.